పెసరపప్పుని అరగంట సేపు నానబెట్టి ఒక మిక్సీ జార్లోకి మీ కారానికి సరిపడేట్టు ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెసరపప్పులో నీళ్ళన్నీ వంపేసి పెసరపప్పు కూడా వేసి ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. దాంట్లోకి ఒక నిమ్మకాయ రసం పిండేసుకుని నిమ్మరసం అంతా పచ్చడిలో చక్కగా కలిసేలాగా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో పోపుకి నూనె వేడి చేసేసుకుని నూనె వేడెక్కాక పోపు దినుసులు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంతేనండి. పోపు వేసేసి మరి కాస్త ఇంగువ వేసి 4 కరివేపాకులు వేసేసామనుకోండి, పోపు చక్కగా వేగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పోపు చల్లారాక పోపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేసేయండి. పోపు అంతా పచ్చడిలో కలిపాక ఇంకా చూస్తున్నారేంటండి, అర్థం కాలేదా? అదేనండి పెసర పచ్చడి, మన తెలుగు వాళ్ళు మెచ్చుకునే పెసర పచ్చడి అండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని తింటే ఎంతటి మహానుభావులైనా అద్భుత అనాల్సిందేనండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఏమంటారు?